హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది డైలీ చాప్టర్ తెలుగు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ గురించి మాట్లాడుకుందాము. కార్తీక దీపం 2 ఇది నవవసంతం 400 ఎపిసోడ్ వస్తుందన్నమాట. కార్తీక దీపం సీరియల్ అనేది టీవీ రంగంలో ఒక వెలుగు వెలిగిందని చెప్పొచ్చు. 1567 రోజులు అంటే దాదాపు 6 సంవత్సరాలు నెంబర్ 1 సీరియల్గా వచ్చింది. కార్తీక దీపం సీరియల్ అంతగా పాపులర్ అవ్వడానికి కారణం కార్తీక్, మౌనిత, దీప మాత్రమే కాకుండా వాళ్ళకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో ఆ సీరియల్ డైరెక్టర్ గారికి అంతకంటే ఎక్కువ క్రెడిట్ వస్తుందన్నమాట. కార్తీక దీపం డైరెక్టర్ గారు కాపుగంటి రాజేంద్ర గారు తనకి 11 సంవత్సరాలుగా మీడియాతో అనుభవం ఉంది. ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, రియలిస్టిక్స్ డైలాగ్స్తో మంచి ప్రావీణ్యం ఉందని చెప్పాలి. ఐ థింక్ రాజేంద్ర గారు సినిమాలు కూడా చేసినట్టున్నారు, నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాపుగంటి రాజేంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కార్తీక్ దీపాల గురించి, ఇంకా కార్తీక దీపం సీరియల్ల గురించి చెప్పుకొస్తూ, కార్తీక్ దీపాలు హ్యాపీగా ఉంటే జనాలు చూడరు, కార్తీక దీపం 2లో కూడా కష్టాలే ఉంటాయి అంటున్నారు. కార్తీక దీపం 1 రామాయణం అయితే కార్తీక దీపం 2 మహాభారతం. స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం 1 ఎలా అయితే సక్సెస్ఫుల్గా వచ్చిందో కార్తీక దీపం 2 కూడా అలాగే మంచి రేటింగ్లో ఉంది. కార్తీక్ గారు కొంచెం డిఫరెంట్గా యాక్టింగ్ చేస్తున్నారు, దీనిలో కొంచెం బాగుంది చూడటానికి, అంటే వెరైటీగా ఉంది. ఇక దీప యాక్టింగ్ అంటే సరాసరి ఎరగతీసేస్తారు. మౌనిత యాక్టింగ్, జ్యోత్స్న యాక్టింగ్ ఎవరు బాగా చేస్తారు అంటే మీరేం చేస్తారు? నాకైతే మౌనిత యాక్టింగే నచ్చుతుంది. మౌనిత అంటే గుర్తొచ్చింది, గెస్ట్ రోల్లో మౌనిత వస్తే కార్తీక దీపం 2లో బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. కార్తీక దీపం 2లో జ్యోత్స్న వాళ్ళ నాన్న యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ డిజైనింగ్ కానీ చాలా బాగుంది చూడటానికి. ఇంకా ఇలాంటి సీరియల్స్ చిన్న చిన్న గ్రామాల్లో మహిళలు చాలా అడిక్ట్ అయి ఉన్నారనమాట. ఎప్పుడు వస్తుందా సీరియల్, ఈరోజు ఏమవుతుందా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా మారుమూల ప్రాంతాలకి సీరియల్స్ అన్నీ వెళ్తున్నాయి కాబట్టి కొన్ని మోటివేషన్ సీన్స్ చేస్తే బాగుంటుంది. అంటే లైక్ పిల్లలందరూ చదువుకోవాలి, చదువు పట్ల ఆసక్తి కలిగించే సీన్స్ కానీ, స్నేహపూర్వక వాతావరణం, పండగ సీన్స్ వచ్చినప్పుడు వాటి ప్రత్యేకత, స్త్రీలను గౌరవించటం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని ప్రేమించటం లాంటివి ఇలాంటి సీరియల్స్ ద్వారా తేలిగ్గా చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. బ్రహ్మముడి సీరియల్లో అక్కడక్కడ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అక్కడక్కడ అంటే పండగ వాతావరణం వచ్చినప్పుడు బామ్మగారు వివరిస్తూ ఉంటారనమాట. సరే, ఇంకా ఏంటి మరి, రండి కామెంట్స్ ద్వారా ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడుకుందాం. స్టార్ మాలో వచ్చే కార్తీక దీపం 2 400 ఎపిసోడ్ చూసేద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.